తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. కేవలం కారు గుర్తు తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశం మొత్తం వ్యాప్తించాలి. భారతదేశానికి కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలి, అవుతారు కూడా అని చెప్పేసి గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుండి ప్రతి ఒక్క గులాబీ కార్యకర్తల నోట్లో నుండి వచ్చిన మాట. కేసీఆర్ గారు కూడా ఇక బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, వచ్చేది థర్డ్ ఫ్రంట్, ఆ థర్డ్ ఫ్రంట్ నేనే ముందుండి నడుపుతాను, భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి నేనే అన్నట్లు కేసీఆర్ గారు ఎలివేషన్లు కూడా ఇచ్చుకున్నారు. ఏకంగా వేరే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పైసలతో భారీ భారీ కటౌట్లు, భారీ భారీ ర్యాలీలు, భారీ భారీ యాడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి దేశానికి ప్రధానమంత్రి అవుదాం అనుకున్న కేసీఆర్ ని కాస్త తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయకుండా ఏకంగా ఎమ్మెల్యే సీటులో పోటీ చేసిన కేసీఆర్ ని కూడా ఎమ్మెల్యేగా ఓడించడం జరిగింది. ఇది బీఆర్ఎస్ కి జరిగిన ఒక భారీ అవమానం. అయితే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇప్పటికీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ, అది ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం కేటీఆర్ గారి మాటలు మాట్లాడుతున్న తీరు కావచ్చు, అవన్నీ మనం గమనిస్తుంటే అసలు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం కేటీఆర్ గారికి ఇష్టం లేదా, లేకపోతే దేశానికి కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవ్వడం కేటీఆర్ గారికి ఇష్టం లేదా, ఇంతకు ఏం అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే తాజాగా కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ని బీజేపీని గెలిపించకండి, కేవలం ప్రాంతీయ పార్టీలను మాత్రమే గెలిపించండి, బీజేపీని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు కేవలం దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఉండాలి అనడం కరెక్ట్ కాదు, ప్రాంతీయ పార్టీలను మీరు గెలిపించండి అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దేశం మొత్తం ప్రాంతీయ పార్టీలనే గెలిపిస్తే మరి జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయొద్దు అని ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారు చెప్తున్నారా? ఇంతకీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయొద్దు? లేకపోతే కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలి అని అనుకోవడం కేటీఆర్ కి ఏమాత్రం నచ్చడం లేదా? లేకపోతే భారత రాష్ట్ర సమితి ఒక జాతీయ పార్టీ, అలాంటి పార్టీని తిరిగి ప్రాంతీయ పార్టీగా మార్చే విధంగా ప్లాన్ చేస్తున్నారా? అంటే భారత రాష్ట్ర సమితి కాస్త మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారబోతుందా? సో ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. సో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీని గెలిపించండి అని దేశం మొత్తం చెప్పిన కేటీఆర్ గారు మరి తెలంగాణ ప్రాంతంలో కూడా జాతీయ పార్టీని కాకుండా ప్రాంతీయ పార్టీని గెలిపించాలా? అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి తెలంగాణ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదా? సో ఇవన్నీ కూడా కార్యకర్తలు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంది కేటీఆర్ అక్కడిక్కడ పోయి మన కొంప ముంచుతుండు, ఎందుకు కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అర్థం కాక బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. సో వీటిపై కేటీఆర్ గారు త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది.